బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో ఆశలతో అంచనాలతో విడుదలైంది కాటమరాయుడు. పవన్ సినిమా అంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. తొలి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అదే కనిపించింది. ఏకంగా 23 కోట్లు సాధించి పవన్ స్టామినాకు అద్దం పట్టింది. అయితే రెండో రోజు వసూళ్లు ఢమాల్ మన్నాయి. తొలి రోజులో సగం కూడా రాలేదు. కేవలం 5.5 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూడో రోజు పరిస్థితి ఏమీ మారలేదు. తొలి 3 రోజులకు కలిపి 35 కోట్లు కూడా వసూళ్లు చేయలేకపోయింది కాటమరాయుడు. ఈ సినిమాకు దాదాపుగా 105 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మొత్తం రాబట్టుకోవటం కష్టాతి కష్టం. సోమవారం నుంచి వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యే అవకాశాలున్నాయి. బుధవారం ఉగాది పండుగ సెలవు కాబట్టి ఆ రోజు మళ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల హడావిడి కనిపించొచ్చు. ఎంత చూసుకున్నా కాటమరాయుడు మొత్తం వసూళ్లు 60 నుంచి 70 కోట్ల లోపే ఉంటుంది. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కాటమరాయుడు సినిమా ఫ్లాప్ అన్నమాట. ఈ సినిమా రిజల్ట్ జీర్ణించుకోవడం అభిమానులకు కాస్త కష్టమే. కానీ రొటీన్ కథ, రొటీన్ పాత్రలతో వస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది.